వెల్కమ్ టు పల్లవి టీవీ. మనం చూస్తాం జూబ్లీ హిల్స్లో ఎమ్మెల్యే అకాల మరణంతో ఉప ఎన్నిక రాబోతుంది. మాగంటి గోపీనాథ్ ఇటీవల చనిపోయారు, మనకు తెలిసిందే. ఈ ఈ ఉప ఎన్నిక రాష్ట్రంలోని 3 ప్రధాన పార్టీలకు చాలా క్రూషియల్ ఎన్నిక కాబోతోంది. అటు అధికార కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీలకు కావచ్చు. ఈ 3 పార్టీలు ఈ ఉప ఎన్నికలో గెలవాలనే తీవ్రంగా సంకల్పిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక సినారియో ఎట్లా ఉంటుంది, అక్కడ పొలిటికల్ అప్డేట్స్ ఎట్లా ఉన్నాయి, ఇప్పుడు పార్టీలు ఎట్లాంటి వ్యూహాలతో ముందుకెళ్తే విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి, ఇట్లాంటి అన్ని అంశాలను మనతో పాటు మాట్లాడడానికి ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, పీపుల్స్ పల్స్ డైరెక్టర్ దిలీప్ రెడ్డి గారు. సార్ నమస్తే. నమస్తే. ఇటు సెగ్మెంట్ పరిధిలోనే ఈ అసెంబ్లీ స్థానం ఉంది జూబ్లీ హిల్స్. మళ్ళీ ఈ అసెంబ్లీ స్థానం నుంచి ఒక అభ్యర్థిని గెలిపించుకోవాల్సిన బాధ్యత ఆయన పార్టీ అధ్యక్షుడిగా కావచ్చు, కేంద్ర మంత్రి కావచ్చు, ఆయన మీద ఎక్కువ బాధ్యత ఉంటుంది కదా. మళ్ళీ లాస్ట్ టైం లంకల దీపక్ రెడ్డి బీజేపీ నుంచి పోటీ చేసి 3వ స్థానంలో ఉన్నాడు. ఫస్ట్ బీఆర్ఎస్, తర్వాత కాంగ్రెస్, తర్వాత 3వ స్థానానికి పరిమితమైంది. ఇప్పుడు ఈ 2 పార్టీలం కాదని బీజేపీ ముందు నిలిచే అవకాశం ఉంటుందా? దీపక్ రెడ్డి 3వ స్థానంలోనే ఉన్నా బీజేపీ మున్నెన్నడూ సాధించినంత ఓట్ పర్సంటేజ్ ఆయన తెచ్చుకున్నాడు. 25,000 చిల్లర వచ్చినాయి, 10% పైన ఓట్లు ఉన్నాయి. భారతీయ జనతా పార్టీకి కూడా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఎందుకు సవాల్ అని అంటే, మీకు బాగా గుర్తుండి ఉంటుంది, 2018 ఎన్నికల తర్వాత నుంచి 2023 అసెంబ్లీ ఎన్నికల వరకు కాంగ్రెస్ కాదు బీఆర్ఎస్కు మేమే ప్రత్యామ్నాయం అని భారతీయ జనతా పార్టీ చెప్పుకుంది. చెప్పుకొని మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం. టోటల్ ఫోకస్ ఆఫ్ ద బీజేపీ టాప్ లీడర్షిప్ తెలంగాణ మీద ఉంది కనుక మేము అధికారం పక్క రాష్ట్రం కర్ణాటకలో ఎట్లయితే అధికారంలో ఉన్నామో దక్షిణాదిలో 2వ రాష్ట్రం కింద తెలంగాణలో బోని కొట్టబోతున్నామని చెప్పారు. కానీ నాయకత్వ లోపం వల్ల, అనేక వైరుధ్యాల వల్ల, వైఫల్యాల వల్ల భారతీయ జనతా పార్టీ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 8 అసెంబ్లీ స్థానాలకు మాత్రమే పరిమితమైంది. ఇంకా విచిత్రం ఏంటంటే, మునుగోడు ఉప ఎన్నిక ఓడిపోయిన తర్వాత స్టేక్స్ ఏకదం పడిపోయి భారతీయ జనతా పార్టీ పట్ల విశ్వాసం కలగని నాయకులు కూడా గోడ మీద ఉండి వేచి చూస్తున్న వాళ్ళు, బీజేపీ కోలా కాంగ్రెస్ కోలా ఇటు తేల్చుకోలేక ఉన్న కొండా విశ్వేశ్వరరెడ్డి లాంటి వాళ్ళు తర్వాత తను బీజేపీకి పరిమితం అయిపోయినారు. కానీ ఇక్కడ ఎవరు శ్రీనివాసరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కానివ్వండి, మన కృష్ణారావు, జూపల్లి కృష్ణారావు కానీ అట్లా చాలామంది ఇంకా కాదులే బీజేపీ అధికారంలోకి రాదు, కాంగ్రెసే వస్తుంది అనుకుని కాంగ్రెస్ వైపు మొగ్గినారు. స్ట్రెంగ్త్ అయింది కాంగ్రెస్కి, అదొక వీక్నెస్ అయింది భారతీయ జనతా పార్టీకి. అట్లయి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్ళు దారుణంగా విఫలం చెందారు. వాళ్ళు ఇప్పుడు దీన్ని ఒక అవకాశంగా తీసుకోవాలి. ఎందుకంటే నువ్వు అన్నదే, మీరు అన్నట్టే ఇది కిషన్ రెడ్డి నాయకత్వం. కిషన్ రెడ్డిని ఆపద్ధర్మంగా తీసుకొచ్చినాం మేము అని నాయకత్వమే ప్రకటించింది. మరి ఆపద్ధంగా తీసుకొచ్చినప్పుడు సంవత్సరంన్నర అయినా కూడా ఎన్నికల తర్వాత నాయకత్వం మార్పిడి చేసుకోలేకపోతున్నారు. వాళ్ళ ఇంటర్నల్ డైలెక్ట్ సిచ్యువేషన్ ఎక్కడుంది అంటే కాంట్రడిక్టరీ సిచ్యువేషన్. పాత వాళ్ళు సమర్థంగా నిర్వహించలేరు, కొత్త వాళ్ళని అంత తేలికగా అంగీకరించరు. పార్టీలోకి వచ్చే కొత్త వాళ్ళకి, పార్టీలో సుదీర్ఘకాలంగా ఉన్న పాత వాళ్ళకి మధ్య ఒక కాన్ఫ్లిక్ట్ సిచ్యువేషన్ భారతీయ జనతా పార్టీలో ఉంటుంది. ఇప్పుడు మీరు అన్నట్టు కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంట్ స్థానంలోని అసెంబ్లీ కనుక తను గెలిపించుకోవాలి. తను ఇంకా ఎంతకాలం అధ్యక్షుడిని నిర్ణయించరు, కొత్త అధ్యక్షుడిని నిర్ణయించండి అని రాజా సింగ్ లాంటి వాళ్ళ సొంత ఎమ్మెల్యేనే తరచూ సవాల్ విసురుతున్నాడు. రేపు పొద్దుగల జూబ్లీ హిల్స్ ఓడిపోతే రాజా సింగ్ లాంటి వాళ్ళ స్వరం పెరుగుతుంది బీజేపీలో. ఆ రకంగా కూడా భారతీయ జనతా పార్టీ జూబ్లీ హిల్స్ని గెలిపించుకోవాల్సిన అవసరం ఆ పార్టీకి ఉంది. ఇట్లా మనం ఇప్పుడు మాట్లాడిన రకరకాలుగా 3 పార్టీలకు కూడా ఇది ఒక సవాల్. ఎట్ ద సేమ్ టైం దిస్ ఈజ్ అన్ ఆపర్చునిటీ, ఇది ఒక మంచి అవకాశం కూడా వాళ్ళకి. ఉప ఎన్నిక ద్వారా తాము బలంగా ఉన్నాం అని నిరూపించుకోవడానికి అవకాశం. సరే, ఇప్పుడు పార్టీల వద్దకు వద్దాం. పార్టీల వద్దకు వస్తే అది పార్టీలకు సంబంధించి అభ్యర్థులకు వస్తే కంటోన్మెంట్లో సాయాన్ని మృతి తర్వాత ఆయన బిడ్డకి ఇచ్చింది బీఆర్ఎస్ గవర్నమెంట్ టికెటు. ఆమె మృతి తర్వాత వాళ్ళ చెల్లెకి ఇచ్చింది టికెటు. అయినా సరే వాళ్ళ బిడ్డ గెలిచింది, కానీ వాళ్ళ చెల్లి గెలవలేకపోయింది. ఇక్కడ కూడా ఇప్పుడు మాగంటి గోపీనాథ్ తర్వాత టికెట్ ఎవరికి ఇవ్వాలనే ఒక ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు ఆయన భార్యకే ఇవ్వాలి, ఆమె సుముఖంగా ఉంది. కొంత కేసీఆర్ అక్కడికి వచ్చి కొంత కన్నీరు పెట్టుకున్నాడు.
మాగంటి గోపీనాథ్ ఏదైతే అంతిమయాత్ర అక్కడ ఉందో ఇప్పుడు ఆమెకే ఇస్తారు టికెట్ అనేది ఒక చర్చ జరుగుతుంది. నిజానికి ఆమెకే ఇవ్వడం వల్ల ఆ పార్టీకి లాభం జరుగుతుందా, ఆ పార్టీకి నష్టం జరుగుతుందా? చెప్పలేం. అది మనం ఇప్పుడే అడ్వాన్స్గా మాట్లాడడం అవుతుంది. వాళ్ళు ఏ నెరేటివ్ తోటి పబ్లిక్లోకి వెళ్తారు, పబ్లిక్ సింపతీస్ని ప్రాధాన్యత ఇస్తుందా, లేకుంటే డెవలప్మెంట్కి ప్రాధాన్యత ఇస్తుందా, లేకుంటే ప్రధాన రాజకీయ పక్షాల యొక్క నడవడికకి ప్రాధాన్యత ఇస్తుందా తెలియదు. కానీ మీరు అన్నట్టుగా గోపీనాథ్ భార్యకే టికెట్ ఇస్తే మరి గోపీనాథ్ సొంత వర్గం కూడా బలంగా ఉండి తాను ఏ పార్టీలో ఉన్నా కూడా 40% తగ్గకుండా ఓట్లు తీసుకొచ్చుకున్నాడు కనుక ఆయన అనుచర వర్గము ఆయన ఇష్టపడే వాళ్ళు ఉంటే అది సానుభూతి కింద కన్వర్ట్ అయితే కనుక వాళ్ళ ఆవిడకి టికెట్ ఇస్తే గెలవచ్చు. అట్లా కాదు, ఇవాళ మనం పార్టీల మధ్యనే పోటీ ఉంది. ఇది పార్టీలు తీసుకొని వచ్చే నెరేటివ్ని పబ్లిక్లోకి బలంగా తీసుకెళ్ళగలిగితే జూబ్లీహిల్స్ ప్రజలు ఏ పార్టీ ఉంటే బాగుంటుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో అని ఆలోచన చేస్తున్నారు అని చూసినప్పుడు సింపతీస్ వర్కౌట్ చేయకపోవచ్చు. కానీ ఎవరైనా కూడా ఓటింగ్ రేపు పొద్దున జరిగే ఉప ఎన్నిక తర్వాత ఓటింగ్ శాతాన్ని బట్టి మనం ఇంటర్ప్రిటేట్ చేయాల్సిందే. కానీ ముందే భార్యకి ఇస్తే విజయావకాశాలు ఉంటాయా, బీఆర్ఎస్లోనే ఇంకో వ్యక్తికి ఇస్తే విజయావకాశాలు ఉంటాయా అని అంచనా వేయడానికి అయితే ఉండదు. అన్లెస్ ఏదన్నా నిర్దిష్టంగా ఏదన్నా సైంటిఫిక్ మెథడాలజీ అనుసరించి ఒక శాంపిల్ సర్వే చేసి విశ్లేషిస్తే తప్ప నార్మల్ కండిషన్స్లో రాజకీయ అంచనాకి ఎవరైతే బాగుంటుంది అని చెప్పడం కష్టం ఇప్పుడు. కానీ ప్రజలు ఎటు మొగ్గినారు, ఏ అంశాలకు ప్రాధాన్యత ఇచ్చినారు, సెంటిమెంట్ వైపు మొగ్గినారా, లేకుంటే రెండు పార్టీల మధ్య పోటీని స్వీకరించారా అనేది మనం ఫలితాల తర్వాత గణాంకాలని బట్టి విశ్లేషించడానికి అవకాశం ఉంటుంది. కానీ ముందే అంచనా వేయడం మాత్రం కష్టం. సరే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దగ్గరికి వస్తే కాంగ్రెస్ పార్టీ దగ్గర నుంచి అజారుద్దీన్ దాదాపు 16 నుంచి 18,000 ఓట్ల తేడాతో ఓడిపోయినట్టున్నారు. సెకండ్ ప్లేస్లో ఉన్నారు సమీప అభ్యర్థిగా. అయితే ఇప్పుడు కూడా ఆయన 2-3 సార్లు ఇప్పటికీ 2-3 సార్లు ప్రకటించిండు ఈ టికెట్ జూబ్లీహిల్స్ టికెట్ నాదే, ఈ అభ్యర్థి నేనే అనే విధంగా ఆయన ప్రకటించారు. ప్రకటించిన తర్వాత అధిష్టానం అట్లా కాదు, దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది అట్లా అని చెప్తాంది. నిజంగా అజారుద్దీన్కి అయితే వాళ్ళకి ప్లస్ అవుతుందా, పార్టీకి ప్లస్ అవుతుందా చెప్పలేం. అయితే అజారుద్దీన్ తాను కంటెస్ట్ చేసినా ఓడిపోయినాడు కనుక ఓడిపోయినాక ఎలక్షన్కి మధ్య ఎంతగా నియోజకవర్గంలో తిరిగాడు, ఎంతగా ప్రజలను ఆకట్టుకున్నాడు, ప్రజలకు అందుబాటులో ఉన్నాడు, ప్రజల అవసరాలను తీర్చి ఎస్ ఈజ్ అవర్ రిప్రజెంటేటివ్, ఓడినా గెలిచిన మా నాయకుడు అని నియోజకవర్గ ప్రజలు అజరుద్దీన్ ఎంత ఓన్ చేసుకున్నారు అనేది మ్యాటర్ అవుతుంది. మీరు అన్నట్టుగానే ఆయన నాదే సీట్ అది నేనే కంటెస్ట్ చేస్తా అంటే కాంగ్రెస్ పార్టీలో అట్లా ముందే కబ్జా వేసి ఏది ఆర్టీసీ బస్సులో సీట్ రిజర్వ్ చేసుకోవడానికి ఖర్చు వేసాను నేనని కొట్లాడతారే, అట్లా నాదే టికెట్ అనడానికి లేదు అని పీసీసీ అధ్యక్షునితో సహా అందరు మందలించినట్టున్నారు. అయితే అక్కడ ముస్లిం మైనారిటీ ఓట్ ఫ్యాక్టర్ కూడా ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. జూబ్లీహిల్స్ సెమీ అర్బన్ సెమీ రూరల్ నేచర్, చాలా బస్తీలు ఉన్నాయి, చాలా పేదలు ఉండే బస్తీలు ఉన్నాయి జూబ్లీహిల్స్లో. ఎట్ ద సేమ్ టైం రిచెస్ట్ పీపుల్ ఆఫ్ హైదరాబాద్ కూడా ఆ నియోజకవర్గంలో కాంట్రాస్ట్ ఎండ్స్ ఉన్నాయి. ముస్లిం పాపులేషన్ కూడా 1/3 ఆఫ్ పాపులేషన్, 33-34% ముస్లిం పాపులేషన్ ఉంది ఆ నియోజకవర్గంలో. ఒకవేళ నిజంగానే ఆయన ముస్లిం వర్గానికి ప్రాతినిధ్యం వహించే ముస్లిం అభ్యర్థి అవుతాడు కనుక ఆ వర్గాలని సాలిడ్గా ఆకట్టుకొని కాంగ్రెస్కు ఉండే నిర్దిష్టమైన ఓట్ బ్యాంకును కూడా తెచ్చుకోగలిగితే రూలింగ్ పార్టీ కనుక అది అజారుద్దీన్కు లాభించవచ్చు. ఆయన కాకుండా ఇంకెవరైనా బలమైన క్యాండిడేట్ ఉన్నా అనేది కాంగ్రెస్ వ్యక్తం చేసే అభిప్రాయాన్ని బట్టి తెలుస్తుంది.